దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలును గూర్చి ఆమోస్ ప్రవక్త ద్వారా బయలుపరిచిన మాటలు. ఆమోసు 5:1 ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగుళార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయేను, ఆమె మరి ఎన్నటికీ లేవదు. లేవనెత్తు వాడు ఒకనూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువుని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టుబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరిను ఆర్పి వేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును.